హలో ఫ్రెండ్స్, మన ఎల్ఐసి వారు పిల్లల పాలసీ ప్రవేశపెట్టారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ పాలసీ పేరే ఎల్ఐసిస్ అమృత్ బాల్ ప్లాన్ నెంబర్ 774. అమృత్ బాల్ అంటే ఇది పిల్లలకు అమృతం లాంటి పాలసీ. ఈ రోజుల్లో తల్లిదండ్రుల కోరిక ఏంటంటే మనం ఎలాగో బతికేసాం, మన పిల్లలకు ఉన్నత స్థాయిలో ఉంచుదాం, ఉన్నత చదువులు చదివిద్దాం, మంచి గౌరవంగా బతికేటట్టు చేద్దాం అనేది ప్రతి తల్లిదండ్రుల కోరిక ఈ రోజుల్లో. ఈ పాలసీలో మనం చూసినట్లయితే గ్యారెంటీడ్ బోనస్ ఉన్నది, తక్కువ ప్రీమియం కట్టే టర్మ్ ఉంది, సింగిల్ ప్రీమియం కూడా కట్టవచ్చు దీంట్లో. అయితే దీంట్లో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూసినట్లయితే యూఎస్పీస్ అండ్ ఎలిజిబిలిటీ అర్హత చూసినట్లయితే ప్రీమియం వేవర్ బెనిఫిట్ దీంట్లో ఉంటుంది. ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే పాలసీ కట్టే ఫాదర్ ఒకవేళ చనిపోతే, మధ్యలో రిస్క్ చనిపోతే ఆ బాబు ఇక డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఆ పాలసీ కంటిన్యూ అవుద్ది, లాస్ట్లో మెచ్యూరిటీ డబ్బులు యథాతథంగా వస్తాయి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీస వయస్సు దీంట్లో 30 రోజులు, గరిష్ట వయస్సు 13 సంవత్సరాలు. అంటే ఇది పక్కా పిల్లల పాలసీ అన్నట్టు. ప్రీమియం పేమెంట్ టర్మ్ చూసినట్లయితే మనకు ఆప్షన్ 1లో 5 సంవత్సరాలు కట్టవచ్చు, 6 సంవత్సరాలు కట్టవచ్చు, 7 సంవత్సరాలు కట్టవచ్చు. మూడిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు. ఆప్షన్ 2లో సింగిల్ ప్రీమియం ఒకేసారి కట్టవచ్చు, సింగిల్ పే ఒకసారి కట్టేసి వదిలిపెట్టేసేయచ్చు. పాలసీ టర్మ్ చూసినట్లయితే లిమిటెడ్ ప్రీమియం పేమెంట్కు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు డబ్బులు కట్టేది ఉంటుంది కదా, దానికి పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. సింగిల్ ప్రీమియంకి అయితే 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ పెట్టుకోవచ్చు. ఇక మినిమం సమ్ అష్యూర్డ్ చూసినట్లయితే 2 lakhs ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ గరిష్ట బీమా మొత్తం చూసినట్లయితే ఎంతైనా తీసుకోవచ్చు, నో లిమిట్. అది మన ఇన్కమ్ని బట్టి ఎల్ఐసి వారు డిసైడ్ చేస్తారు, ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. మనకు ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఎంతైనా మనం తీసుకోవచ్చు ఈ పాలసీ. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. చైల్డ్ ఏజ్ చూసినట్లయితే 5 years అనుకుందాం, బీమా మొత్తం 5 లక్షలు అనుకుందాం, ప్రీమియం పేయింగ్ టర్మ్ 5 సంవత్సరాలు అనుకుందాం, పాలసీ టర్మ్ 20 years, డబ్బులు కట్టడం ఏమో 5 సంవత్సరాలు, పాలసీ టర్మ్ ఏమో 20 సంవత్సరాలు అనుకుందాం. ఏజ్ 5 years ఉన్నప్పుడు బాలునికి మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి చైల్డ్కు, అప్పుడు 5 years కడతాం, ప్రీమియం ఫర్ 5 years. అప్పుడు బాలుని వయస్సు 10 years అయిపోతుంది. 5 years అతను 5 years అప్పుడు తీసుకుంటే 5 years కట్టినట్లయితే 10 years అయిపోతుంది. అప్పటికి ప్రీమియం కట్టేయటం ఆపేయడమే. ఇంకా ఆపేసిన తర్వాత ఇంకా వెయిట్ చేయాలి, ఆపేసి అలా వదిలిపెట్టాలి. 15 years వెయిట్, 15 years వరకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాలి. అప్పుడు ఆ పిల్లాని వయస్సు 25 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది, ఆ పిల్లవానికి మెచ్యూరిటీ వస్తుంది. ఎంత మెచ్యూరిటీ వస్తుంది? బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 లక్షలు, 20 years గ్యారెంటీడ్ బోనస్ ఉంది, 80 rupees తోటి గ్యారెంటీ బోనస్ ఉన్నది, అది 8 లక్షల రూపాయలు వస్తుంది బోనస్. ఇది గ్యారంటీ అన్నమాట. టోటల్గా మెచ్యూరిటీ 13 లక్షల రూపాయలు ఆ పిల్లవాడి చేతికి వస్తాయి అన్నమాట. మధ్యలో రిస్క్ జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. రిస్క్ జరిగినప్పుడు దీంట్లో ఈ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లో ఆప్షన్ 1లో హయ్యర్ ఆఫ్ 7 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం తీసుకోవచ్చు, లేకపోతే బేసిక్ సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. ఆప్షన్ 2లో హయ్యర్ ఆఫ్ 10 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. అంటే ఆప్షన్ 1లో కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది, ఆప్షన్ 2లో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ప్రీమియం కూడా కొద్దిగా తక్కువ పడుతుంది. రిస్క్ ఎక్కువ ఉన్న ఆప్షన్ తీసుకుంటే కొద్దిగా ప్రీమియం ఎక్కువ పడుతుంది, కొద్ది తేడా వస్తుంది ప్రీమియం మందల్లో. ఒకవేళ పాలసీదారు చనిపోతే, సపోజ్ మనం ఆప్షన్ 1 తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్ 1 ఎన్నుకున్నట్లయితే అప్పుడు ఒక ఏజ్ 15 years ఏజ్ అప్పుడు, అంటే
పాలసీ 5 years అప్పుడు తీసుకున్నాడు కదా బాలునికి, అతని వయస్సు 15 సంవత్సరాలు అప్పుడు. అంటే 10 years తర్వాత ఒకవేళ రిస్క్ జరిగితే డెత్ ఎట్ 10th పాలసీ ఇయర్, అప్పుడు డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటీడ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మరి బేసిక్ సమ్ అష్యూర్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆప్షన్ 1లో సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఆప్షన్ 1 తీసుకున్నాం కదా మనం. 7 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం చూస్తాం. 7 × 99,625 పాలసీ ప్రీమియం అన్నమాట. ఇది 6,97,375 రూపాయలు అవుతుంది 7 చేస్తే. బేసిక్ సమ్ అష్యూర్డ్ చూసినట్లయితే 5 లక్షలు. ఈ రెండింటిలో కంపేర్ చేసినట్లయితే 6,97,375 ఎక్కువ కాబట్టి ఇదే ఇస్తారు. దీని ప్లస్ బోనస్ 4 లక్షలు కలిపి ఇస్తారు. టోటల్గా 10,97,375 రూపాయలు డెత్ బెనిఫిట్ వాళ్లకు నామినీకి వస్తాయి. ఇక సింగిల్ ప్రీమియం ఆప్షన్ తీసుకున్నాడని అనుకుందాం. చైల్డ్ ఏజ్ 5 years, పాలసీ టర్మ్ 20 years, బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 lakhs, ప్రీమియం పేయింగ్ ఆప్షన్ సింగిల్ ప్రీమియం పేమెంట్ అనుకున్నప్పుడు 5 years అప్పుడు పాలసీ తీసుకుంటాం కదా, ఏజ్ 5 years ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటాం కదా. సింగిల్ ప్రీమియం అంటే ఒకేసారి డబ్బులు కట్టి పాలసీ తీసుకుంటాం. దీంట్లో ఆప్షన్ 3 పెట్టుకున్నాం అనుకోండి. ఆప్షన్ 3 అంటే 1.25% ఆఫ్ సమ్ అష్యూర్డ్. అంటే ఆప్షన్ 1లో మనం కట్టేది 389,225, ఆప్షన్ 4లో 4,12,600. అంటే ఆప్షన్ 3లో రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆప్షన్ 4లో రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రీమియం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇది 20 years వెయిట్ చేసిన తర్వాత ఏజ్ 25 years వచ్చేస్తే మెచ్యూరిటీ నాటికి సేమ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 లక్షలు ఇస్తాడు, గ్యారెంటీడ్ ఎడిషన్ 8 lakhs, మొత్తం కలిపి 13 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి మెచ్యూరిటీగా వస్తుంది. ఆ బాబుకు 13 లక్షల రూపాయలు వస్తాయి. సరే, ఈ సింగిల్ ప్రీమియం తీసుకొని డెత్ జరిగినట్లయితే ఎలా ఉంటుంది చూసినట్లయితే ఆప్షన్ 3లో రిస్క్ తక్కువ, ఆప్షన్ 4లో రిస్క్ ఎక్కువ కదా. దీంట్లో ఏం చేస్తారంటే హయ్యర్ ఆఫ్ 1.25 times ఆఫ్ సింగిల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ 3లో. ఆప్షన్ 4లో 10 times ఆఫ్, అంటే దానికి మనం చూద్దాం అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. ఆప్షన్ 3 ఎన్నుకున్నట్లయితే పాలసీ చేసేటప్పుడు ఆప్షన్ 3 ఆప్షన్ 3 ఏంది 1.25% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే బేసిక్ సమ్ అష్యూర్డ్. అప్పుడు డెత్ 10th yearలో జరిగితే పాలసీ ఇయర్లో డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటీడ్ ఎడిషన్ ఇస్తారు. దీంట్లో కూడా సేమ్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ మనం లెక్క చేసినట్లయితే 3,89,225 కడతాం కదా, దానికి 1.25 times తీసుకుంటే 4,86,536 పడుతుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 లక్షలు, 5 లక్షలు ఎక్కువ కాబట్టి 5 లక్షలు తీసుకుంటాం. 4 లక్షలు బోనస్, మనకు 4 లక్షలు గ్యారెంటీడ్ బోనస్ కలుస్తుంది. టోటల్గా 9 లక్షలు వాళ్లకు డెత్ క్లెయిమ్ బెనిఫిట్ వస్తుంది ఈ సింగిల్ ప్రీమియంలో. దీంట్లో అవైలబుల్ రైడర్స్ ఏమేమి ఉన్నాయి పాలసీలో చూసినట్లయితే పీడబ్ల్యూబీ ఇందాక చెప్పుకున్నట్లు ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మధ్యలో పాలసీ కట్టేటప్పుడు తండ్రి చనిపోతే ఆ ప్రీమియంని వేవ్ చేసేస్తారన్నమాట. ఇది కంపల్సరీగా మనం తీసుకోవాలి. దీంట్లో సింగిల్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ నాచ్ శాలరీ సేవింగ్లు ఉంటాయి. నాచ్ తీసుకున్నట్లయితే నెల మనకు బ్యాంక్లో నుంచి కట్టుకోవాలని తీసుకున్నట్లయితే 3 months కట్టాలా ఫ్రెండ్స్. ఇప్పుడు పాలసీ లోన్ చూసినట్లయితే ఫర్ సింగిల్ ప్రీమియంకు 3 months తర్వాత తీసుకోవచ్చు. ఫర్ లిమిటెడ్ ప్రీమియం ఆఫ్టర్ 1 year. లిమిటెడ్ ప్రీమియం అంటే 5 years, 6 years, 7 years తీసుకుంటే 1 year తర్వాత ఉంటుంది లోన్. పాలసీ సరెండర్ 1 year తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు బాగా పాలసీలు చేయండి. ఈ చిన్నపిల్లల పాలసీ అంటే కంపల్సరీగా బాగా క్లిక్ అవుతుంది. మీరు ఫీల్డ్లో తిరిగినట్లయితే మంచి పాలసీలు వస్తాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.